మరో 4 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కని విని ఎరుగని పోరుని చూడబోతున్నాము. ఒక పక్క ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్ 2 విడుదల అవ్వబోతుంటే, మరో పక్క సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ చిత్రం విడుదలవ్వబోతుంది. రెండు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా అనే సినిమాలే. మరి తారాగణంతో తెరకెక్కిన సినిమాలు అనొచ్చు. ఈ రెండు చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కాసేపు పక్కన పెడితే, నేడు ఉదయం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో వేసిన ఒక ట్వీట్ పెను దుమారమే రేపింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్వీట్పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో స్పేస్ పెట్టి మరీ లోకేష్, బాలకృష్ణలను బూతులు తిడుతున్నారు. ఇంతకీ అసలు ఏమైంది ఒకసారి చూద్దాం. నారా లోకేష్ మాట్లాడుతూ, రజనీకాంత్ సార్ 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మనమంతా ఆయన బాక్స్ ఆఫీస్ని రూలింగ్ చేస్తున్న సమయంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. అంతేకాకుండా కష్ట సమయంలో మా కుటుంబానికి ఆయన అండగా నిలిచిన తీరుని ఎప్పటికీ మర్చిపోలేము. కూలీ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో తప్పేముంది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ట్రిగ్గర్ అయ్యారని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమా విడుదలయ్యే రోజే ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్ చేసిన వార్ 2 కూడా విడుదల కాబోతుంది. ఆ సినిమా గురించి ఒక్క మాట్లాడకపోగా దానికి పోటీగా వస్తున్న సినిమా గురించి మాట్లాడడమే ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించిన పాయింట్. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంతో చేస్తున్న కామెంట్స్పై కూడా టీడీపీ పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొడుతున్నారు. మరి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి సినిమా విడుదలవుతున్నప్పుడు అవతల హీరో సినిమా గురించి మాట్లాడితే ఆ మాత్రం కోపం రావడం న్యాయం ఉంది. కానీ నారా లోకేష్ రజనీకాంత్కి సపోర్టుగా నిలబడడంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కనీసం సంఘీభావంగా కూడా ఒక ట్వీట్ కూడా వేయలేదు. అలాంటి సమయంలో రజనీకాంత్ కూడా సపోర్టుగా నిలిచాడు. మరి న్యాయంగా చూసుకుంటే ఆయనకే కదా ముందుగా మద్దతు తెలపాలి అనేది కొందరి వాదన. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై ట్విట్టర్లో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండి నారా లోకేష్ వార్ 2 పై కూడా ట్వీట్ వేస్తాడో లేదో చూడాలి.